చేతిలో ఎన్ని సినిమాలున్నా సరే వాటిని వికీపీడియాలో రిఫ్లెక్ట్ చేయడానికి పెద్దగా ఇష్టపడని హీరో ధనుష్. పర్ఫెక్ట్గా అన్నీ కుదిరిన తర్వాతే పేపర్ల మీద ఉండాలన్నది ఆయన పాలసీ. అందుకే ధనుష్ ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతున్నారో తెలుసా? తెలుగు, తమిళ్ అనే తేడాలేం చూడటం లేదు ధనుష్. ఎక్కడ మంచి స్క్రిప్ట్ దొరికితే అక్కడ సినిమాలు చేస్తున్నారు. ఆయన తెలుగు కెప్టెన్తో సర్ మూవీ చేస్తే ఇమీడియట్ గా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇప్పుడు కుబేరా మీద కూడా అంచనాలు విపరీతంగా ఉన్నాయి. శేఖర్ కమ్లా డైరెక్ట్ చేస్తున్న కుబేరా తెలుగులో వేరే లెవెల్ సినిమా అవుతుందనే మాటలు ఆల్రెడీ వినిపిస్తున్నాయి. ఒకవైపు తెలుగు సినిమాలు చేస్తూనే తమిళ సినిమాల్లో నటిస్తూ డైరెక్ట్ చేస్తున్నారు ధనుష్. నిత్యా మేనన్ హీరోయిన్ గా ధనుష్ చేస్తున్న ఇడ్లీ కడే మీద కూడా కోలీవుడ్ లో మంచి బజ్ ఉంది. అటు ఇళయరాజా బయోపిక్ కూడా స్టార్ట్ కావాల్సింది. అయితే వాటన్నింటినీ మించి ఇప్పుడు ట్రెండ్ అవుతున్న సబ్జెక్ట్ అమరన్ కెప్టెన్తో ధనుష్ చేస్తున్న సినిమా. లాస్ట్ ఇయర్ అమరన్తో అందరి మనసులో గెలుచుకున్నారు రాజ్ కుమార్ పెరియస్వామి. ఈ ఏడాది ధనుష్తో ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చేయడానికి రెడీ అవుతున్నారట. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిందని, త్వరలోనే మేకర్స్ డీటెయిల్స్ చెప్తారని టాక్. ఇటు సర్ కెప్టెన్తో ధనుష్ మరొక మూవీ అంటూ తెలుగులో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.